హలో ఫ్రెండ్స్, ఫస్ట్ పార్ట్లో మా డాడీ ఇప్పుడు ఇది మొత్తం ప్రిపేర్ చేశారు కదా. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ పోస్తారు. ఇప్పుడు చూడండి, అట్లా ఒక పెద్ద దాంట్లో తీసుకుని ఆయిల్ పోసుకోవాలి. డాడీ తర్వాత ఏం చేయాలో చెప్పు డాడీ. ఇది బాగా హైలో పెట్టాం కదా, ఇది బాగా హీట్ అవ్వాలి. కోకోనట్ ఆయిల్ ఎందుకంటే అది మనం దాన్ని దీంట్లో వేస్తే కోకోనట్ ఆయిల్లో మంచి టేస్ట్ వచ్చింది. మన బాడీ హెల్త్ కూడా ఆయిల్ మంచిది. మా డాడీ ఎప్పుడు ఏం చేసినా హెల్తీగానే టేస్టీగా చేస్తారు, తెలుసా మీ అందరికీ. తర్వాత మా డాడీ రెడ్ క్యాప్సికమ్ ఇంకా ఎల్లో క్యాప్సికమ్ వేశారు. ఇది చూస్తుంటేనే చాలా బాగుంది కదా. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ ప్రాసెస్. ఇక్కడ నుంచి వేసేయడమే. వేసి మనం ఇట్లా బయట చల్లగా వాన పడుతుంది, మనమేమో వేడిగా తినొచ్చు. మీకు ఇక్కడ ఏం కనిపించవచ్చు కానీ సౌండ్స్ వినిపిస్తాయి కదా. నాకు కావాలంటే నా చెయ్యి చూడండి, వానలో తడుస్తుంది. అదిగోండి, మీకు కనిపించవచ్చు కానీ ఇక్కడ మాత్రం వర్షం పడుతుంది. మంచిగా క్లైమేట్ సూపర్గా ఉంది. ఈ క్లైమేట్లో మనం చక్కగా వేడి పకోడీ తిన్నామంటే బాగుంటుంది. అది కూడా మనకి ఇష్టమైంది. చికెన్ పకోడీ కన్నా టేస్ట్ ఉంటుంది, నేను గ్యారంటీ ఇస్తాను. సూపర్ టేస్ట్గా, సూపర్ క్రంచీ సూపర్గా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ ఫ్రై చేస్తే అంత టేస్ట్. ఇప్పుడు ఇది మొత్తం రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మా డాడీ తీసి పక్కన పెడతారు, చూడండి. ఇది ఇలా మనం చక్కగా మంచి కలర్లో బాగుంది కదా. నేను ఒకటి తింటున్నాను కానీ బాగా కాలుతుంది. వెయిట్